Happy welcome to Ananda Academy of Education. Today onwards, I am going to start trigonometry. ఈ రోజు నుండి trigonometry క్లాస్ని స్టార్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాస్ ఆన్ trigonometry. ఇది trigonometry అనేది 10th క్లాస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఇంటర్మీడియట్ పూర్తిగా ఉంటుంది. డిగ్రీకి వచ్చేటికి ఆ ఫార్ములాస్ అన్ని కూడా ఉపయోగపడుతుంటాయి. డిగ్రీ అయిన తర్వాత ఆ ఫార్ములాస్ ఉపయోగపడుతూ ఉంటాయి. 10th క్లాస్ వాళ్ళు అయితే పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివితే ఎంసెట్, జేఈ వీటన్ని ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ క్లాస్ జరుగుతూ ఉంటుంది. పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ కానీ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్స్, తర్వాత జేఈ మెయిన్స్ వాటికి అడ్వాన్స్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా ట్రిగనోమెట్రీ క్లాసు చెప్పబడుతుంది. ఇదే ఫస్ట్ క్లాస్ కాబట్టి ఎవరైనా కానీ 10th క్లాస్ చదువుతున్న వాళ్ళైనా, చదవాలనుకుంటున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళైనా కానీ ఇది ఫాలోఅప్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంటుంది. నాకు తెలిసినంతవరకు హై స్కూల్ సెక్షన్ నుంచి ట్రిగనోమెట్రీ స్టార్ట్ అవుతుంది కాబట్టి 10th క్లాస్లో చాలామంది కూడా దీన్ని కష్టంగా ఉంటుందనో లేదో ఎలాన్నా కానీ ఛాయిస్ కింద కొంతమంది వదిలేస్తూ ఉంటుంటారు ట్రిగనోమెట్రీని. కానీ ట్రిగనోమెట్రీ ఛాయిస్ కింద వదిలేసేస్తే ముందు వాళ్ళకి అసలు మ్యాథ్స్ అంటేనే ఇంట్రెస్ట్ పోతుంది. ట్రిగనోమెట్రీ అనేది లేకుండా, ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ లేకుండా క్యాలిక్యులస్ అనేది ఉండదు. క్యాలిక్యులస్ అంటే డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ మీరు ఏం చదువుతున్నప్పుడు కూడా ఈ ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ అనేవి వస్తూనే ఉంటుంటాయి. కాబట్టి ట్రిగనోమెట్రీ శ్రద్ధగా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అయితే వీటిలో ఫార్ములాస్ ఎక్కువ వస్తుంటాయి. ట్రిగనోమెట్రీ వల్ల ఏంటంటే ఫార్ములాస్ ఎక్కువగా ఉంటుంటాయి. అవి నంబర్ ఆఫ్ టైమ్స్ కానీ చేస్తుంటే ఆ ఫార్ములాస్ అన్ని కూడా గుర్తుంటాయి. ట్రిగనోమెట్రీ దీన్ని తెలుగులో త్రికోణమితి అని అంటారు. త్రికోణమితి అసలు ఏంటి ట్రిగనోమెట్రీ? ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాక్ట్ వర్డ్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్. ఇది గ్రీక్ లాంగ్వేజ్ నుంచి ట్రిగనోమెట్రీ అనే పదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. గ్రీక్ లాంగ్వేజ్లో ట్రిగానో అంటే ట్రయాంగిల్, మెట్రీ అంటే మెజర్, అంటే 3 భుజాలు 3 కోణాలకు గల సంబంధాన్ని చెప్పేదే ట్రిగనోమెట్రీ. 3 sides and 3 angles, 3 sides 3 angles వాటి మధ్య గల రిలేషన్ చెప్పేదే ట్రిగనోమెట్రీ. మరి 3 sides 3 angles ఎక్కడ వస్తాయంటే ఒక ట్రయాంగిల్ వస్తాయి, ఒక త్రిభుజం వస్తాయి. ఆ త్రిభుజం కూడా ఇక్కడ ఎలాంటి త్రిభుజం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం దృష్ట్యా ట్రిగనోమెట్రీని నిర్వహిస్తుంటారు. ట్రిగనోమెట్రీని డిఫైన్ చేస్తారు. లంబకోణ త్రిభుజము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏంటి లంబకోణ త్రిభుజము? ABC. This is the triangle, right angle triangle. ABC is the right angle triangle. It may be any triangle. ఒక ట్రయాంగిల్లో 3 కోణాల మొత్తం ఉంది. సమ్ ఆఫ్ 3 angles in any triangle. The sum of 3 angles in any triangle. ఒక త్రిభుజములో 3 కోణాల మొత్తము ఎంత అంటే 180 degrees. ఒక త్రిభుజములో 3 కోణాల మొత్తము ఎంత అంటే 180 degrees. కాబట్టి ఇది కూడా ఒక ట్రయాంగిల్గా. లంబకోణ త్రిభుజమైనా, అల్పకోణ త్రిభుజమైనా, ఏ త్రిభుజం అయినప్పుడు కూడా త్రిభుజం అంటే 3 కోణాలు ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి, 3 భుజాలు ఉంటాయి. కాబట్టి లంబకోణ త్రిభుజం అయినప్పుడు కూడా ఇది కూడా త్రిభుజం కాబట్టి ఈ 3 కోణాల మొత్తం కూడా 180 degrees ఉంటాయి. ఇక్కడ లంబకోణము ఎక్కడ ఉంటుందంటే ఇది లంబకోణం, బి వద్ద లంబకోణం, దీన్ని యాంగిల్ బి లంబకోణం. ఇక్కడ 90 degrees. మరి ఇది 90 degrees అయినప్పుడు ఈ కోణము ఏ వద్ద ఉన్న కోణము యాంగిల్ ఎట్ సి, ఈ 2 కోణాలు కలిపితే ఎంత ఉండాలి? 90 degrees.
ఇది 90 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి ఈ కోణము ఈ కోణం ఈ రెండు కలిపితే ఎంత 90 డిగ్రీస్. ఎందుకంటే ఈ మూడు కోణాల మొత్తం 180 డిగ్రీస్, ఇది ఒకటి 90 డిగ్రీస్ కాబట్టి ఈ కోణం కలిపి ఎంత ఉండాలి 90 డిగ్రీస్. 180 నుంచి 90 తీసేస్తే 90 కదా. సపోజు ఇది 90 డిగ్రీస్ అని చెప్పి మనకు తెలుసు. మరి ఇక్కడ ఈ యాంగిల్ ఎంత ఉంటుందంటే 60 డిగ్రీసా 30 డిగ్రీసా 40 డిగ్రీసా ఎంతో మనకు తెలియదు. కాబట్టి జనరల్గా దీన్ని థీటా అనుకుంటాం. దీన్ని థీటా అని చెప్పి దీన్ని ఆల్ఫా అని చెప్పి అనుకుంటాం. అంటే ఈ రెండు యాంగిల్స్ కూడా యాంగిల్ ఎట్ ఏ ప్లస్ యాంగిల్ ఎట్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి త్రిభుజంలో ఏ వద్ద కోణము ప్లస్ ఈ వద్ద కోణం కలిపి 90 డిగ్రీస్. బి వద్ద కోణం 90 డిగ్రీస్ కదా. యాంగిల్ ఏ అంటే ఏ వద్ద కోణం ఎంత అంటే థీటా ప్లస్ సి వద్ద కోణం ఎంత అంటే ఆల్ఫా అంటే థీటా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ 90 డిగ్రీస్. ఇవి అంటే ఇది ఒక్కటి 90 డిగ్రీస్ అయినప్పుడు ఈ రెండు కోణాలు కూడా ఏ వద్ద ఉన్న కోణము సి వద్ద ఉన్న కోణము ఈ రెండు కోణాలు కూడా ఈ టూ యాంగిల్స్ ఆర్ acute యాంగిల్స్ అంటే లఘు కోణము. acute యాంగిల్ అంటే లఘు కోణము. లఘు కోణం అంటే స్వల్ప కోణాన్ని, అతి స్వల్ప కోణం అని లఘు కోణం అంటారు. acute యాంగిల్ అంటే లఘు కోణం. ఏంటి acute యాంగిల్? an angle which is less than 90 degrees is called an acute angle. 90 డిగ్రీల కంటే తక్కువ ఉండే కోణాన్ని లఘు కోణం అంటారు. 90 డిగ్రీల కంటే తక్కువ ఉండే కోణాన్ని acute యాంగిల్ అంటారు. ఇది ఒక్కటే 90 డిగ్రీలు కాబట్టి ఇది కలిపి 90 డిగ్రీలు కాబట్టి 90 డిగ్రీస్ కాబట్టి ఇది 90 కంటే తక్కువ ఉంటుంది, అది కూడా 90 కంటే తక్కువ ఉంటుంది. ఇవి అయితే ఇప్పుడు ఇందులో మూడు సైడ్స్ ఏంటి? ఏబి అనేది ఒక సైడు, బీసీ అనేది మరొక సైడు, ఏసీ అనేది మరొక సైడు. అయితే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి ఈ లంబకోణానికి ఎదురుగుండే భుజాన్ని ఏమంటారంటే కర్ణము అంటారు, హైపోటెన్యూస్. ఇదేంటి ఏసీ అనేది ఏంటి? హైపోటెన్యూస్ కర్ణము. ఆపోజిట్ సైడ్ టు 90 రైట్ యాంగిల్ ఇస్ కాల్డ్ హైపోటెన్యూస్. అంటే లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణం అంటారు. అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఏసీ అనేది కూడా ఒక భుజమే అయినప్పుడు కూడా పర్టికులర్గా దీన్ని ఇక్కడ ఏమంటారు? కర్ణం అని అంటారు. ఏసీ అనేది ఇక్కడ కర్ణము. కర్ణం ఎప్పుడు కూడా లంబకోణానికి మాత్రమే ఎదురుగా ఉంటుంది, ఖచ్చితంగా లంబకోణానికి ఎదురుగా ఉండే భుజం కర్ణం అంటారు. ఇప్పుడు సపోజ్ థీటా తీసుకున్నాం అనుకోండి. థీటా ఈ యాంగిల్ కానీ తీసుకుంటే ఈ ఏబి అనేది ఏంటి? థీటాకి ప్రక్కన ఉంది. బీసీ అనేది థీటాకి ఆపోజిట్. అంటే ఏబి ఇది ఒక సైడ్ కదా, ఈ భుజం అనేది ఏబి భుజం అనేది థీటాకి ప్రక్కన ఉంది. బీసీ అనేది థీటాకి ఎదురుగా ఉన్న భుజం. థీటాకి ఆపోజిట్ సైడ్ ఈజ్ బీసీ, అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఏబి. అలాగే ఆపోజిట్ సైడ్ టు ఆల్ఫా, ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ ఉన్నది ఏంటి? ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ అంటే ఏబి, అడ్జసెంట్ సైడ్ బీసీ. ఇలా అంటే మనం ఒక యాంగిల్ తీసుకున్నప్పుడు, ఒక ట్రయాంగిల్ ఒక యాంగిల్ తీసుకున్నప్పుడు ఆ యాంగిల్కి ప్రక్కనే ఒక భుజం ఉంటుంది, ఎదురుగా ఒక భుజం ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక లంబకోణ త్రిభుజంలో ప్రక్కనే ఒక భుజం ఉంటుంది, ఎదురుగా ఒక భుజం ఉంటుంది. ఇవి ఇప్పుడు మూడు భుజాలు మూడు కోణాలు, వీటి గురించి మనం నేర్చుకోవటమే ట్రిగ్నోమెట్రీ, త్రికోణమితి. మూడు కోణాలు, మితి అంటే కొలతలు. ఆ మూడు కోణాలు మూడు భుజాలకు సంబంధించిన కొలతలు, అది ట్రయాంగిల్, త్రిభుజము, త్రికోణమితి. ఈ త్రికోణమితిలో
ట్రిగ్నోమెట్రీలో ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. దేర్ ఆర్ 6 trigonometric functions. Trigonometric functions are of 6 kinds. త్రికోణమితీయ ప్రమేయాలు అనేవి 6 రకాలు. అంటే త్రికోణమితీయ ప్రమేయాలు 6. అవి ఏంటంటే సైన్, SINE, సైన్, కోసైన్, సీకెంట్, కోసీకెంట్, టాంజెంట్, కోటాంజెంట్, సైను, కోసైన్, సీకెంటు, కోసీకెంటు, టాంజెంటు, కోటాంజెంటు. ఈ 6 కూడా త్రికోణమితీయ ప్రమేయాలు అని అంటారు. These 6 functions are called trigonometric functions. Sine, cosine, secant, cosecant, tangent, cotangent. 1, 2, 3, 4, 5, 6. ఈ 6 త్రికోణమితీయ ట్రిగనమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ ట్రిగనమెట్రిక్ రేషియోస్. వీటిని త్రికోణమితీయ ప్రమేయాలు లేదా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. రేషియో అంటే నిష్పత్తి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ త్రికోణమితీయ నిష్పత్తులని కూడా అంటారు. ఈ 6 త్రికోణమితీయ ప్రమేయాలని కానీ త్రికోణమితీయ నిష్పత్తులని కానీ అంటారు. సైన్ యొక్క ఫ్రెండ్ కోసైన్. చూడండి, సైను, కోసైన్, తీసేస్తే సైన్. సీకెంట్, కోసీకెంట్, టాంజెంట్, కోటాంజెంట్. ఇవి 6. వీటిని అబ్రివేటెడ్గా ఎలా రాస్తారంటే సైన్, SIN, సైన్ని SIN వరకు రాస్తారు. అలాగే కోసైన్, దీన్ని అబ్రివేటెడ్గా COS అని చెప్పి రాస్తారు, అంటే కాస్ అని రాస్తారు. అలాగే సీకెంట్ని అబ్రివేటెడ్గా SEC అంతవరకు రాసి వదిలేసేస్తారు. సీకెంట్ చదవటం సీకెంట్ అని చదవాలి. అలాగే కోసీకెంట్ COSEC అంతవరకు రాస్తారు. టాంజెంట్, దీన్ని ట్యాన్ అని చెప్పి రాస్తారు, ట్యాన్. కోటాంజెంట్, దీన్ని కాట్, COT, కాట్ అని చెప్పి రాస్తారు. అంటే ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు సైను, కాసు, సీకెంటు, కొసీకెంటు, టాంజెంటు, కాట్. సైన్, కాస్, సీకెంట్, కొసీకెంట్, ట్యాన్, కాట్. టాంజెంట్ అని పూర్తి చదువుతారు, చదవరు. ట్యాన్, అలాగే కోటాంజెంట్ అని పూర్తి చదువుతారు, చదవరు. కాట్ అని చదువుతారు. ట్యాన్, కాట్. ఈ 6 కూడా ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అవుతాయి. ఇవే ట్రిగనోమెట్రిక్ రేషియోస్, త్రికోణమితీయ నిష్పత్తులు. సైను, కాస్, సీకెంట్, కొసీకెంట్, ట్యాన్, కాట్లు అనేవి త్రికోణమితీయ నిష్పత్తులు. వీటి నిష్పత్తులని కూడా అంటున్నారు, రేషియోస్ అని కూడా అంటున్నారు. రేషియోస్ అని ఎందుకంటారు, నిష్పత్తులను ఎందుకంటారు అంటే ఇవన్నీ కూడా వీటికి సర్టెన్ వాల్యూస్ వస్తాయి కాబట్టి వీటిని నిష్పత్తులు అని అంటారు. ఏంటి నిష్పత్తి అంటే సైన్ అనేది ఏంటి, అసలు ఏంటి నిష్పత్తి అంటే ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానీ తీసుకుంటే ఈ లంబకోణ త్రిభుజంలో సపోజ్ యాంగిల్ థీటా తీసుకున్నాం. ఈ థీటాకి ఎదురుగా ఉన్న భుజం ఏంటి, ఎదురుగా ఉన్న భుజము BC. హైపోటెన్యూస్ ఏంటి, AC. అంటే ఈ ఎదుటి భుజానికి కర్ణానికి గల నిష్పత్తి, హైపోటెన్యూస్ గల నిష్పత్తిని సైన్ అని అంటారు, సైన్గా డిఫైన్ చేస్తారు. ఒక లంబకోణ త్రిభుజంలో ఎదుటి భుజం ఉన్నప్పుడు ఒక యాంగిల్కి ఎదురుగా ఉన్న భుజం అనేది చెప్పుకుంటాం. ఇంకా ప్రత్యేకంగా అక్కడ ఒక యాంగిల్కి ఎదురుగా ఉన్న భుజం అని చెప్పి చెప్పాల్సిన పని లేదు. ఒక లంబకోణ త్రిభుజంలో ఎదుటి భుజానికి కర్ణానికి గల నిష్పత్తిని సైన్ అని అంటారు, సైన్ నిష్పత్తి అంటారు. ఆ నిష్పత్తి సైన్. సపోజు దీని వాల్యూ 8 అయిందనుకోండి, దీని వాల్యూ 6 అయిందనుకోండి, దీని వాల్యూ ఎంత అవుతుంది, ఆటోమేటిక్గా 10 అవుతుంది. దాని వాల్యూ 10 అవుతుంది. ఇప్పుడు ఎదుటి భుజం థీటా తీసుకున్నాం. ఎదుటి భుజం థీటాకి ఎదురుగా ఉన్న భుజం ఏంటి, BC. అది ఎంత, దాని వాల్యూ ఎంత, 8. అంటే ఆ BCకి
హైపోటెన్యూస్ ఏది ఏసీ ఏసీ ఈ నిష్పత్తి ఏమవుతుంది సైన్ అవుతుంది. ఈ నిష్పత్తిని ఈ రేషియోని సైన్ అని చెప్పి చెప్తారు. ఇప్పుడు బీసీ వాల్యూ ఎంత యాక్చువల్గా 8 బై హైపోటెన్యూస్ ఎంత 10. దిస్ ఈక్వల్ 4/5. ఈ 4/5 వాల్యూ అనేది సైన్ అవుతుంది. ఇది ఒక వాల్యూ కదా, ఇది ఒక రేషియో కదా, దానికోసం చెప్పి సైన్ అనేది ఒక రేషియో. ఏ రేషియో అది? ట్రిగ్నోమెట్రిక్ రేషియో. ఒక ట్రయాంగిల్ నుంచి వచ్చినటువంటి రేషియో కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో. సైన్ ఈజ్ ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో. సేమ్ యాజ్ కాస్ ఈజ్ ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో, సీకెంట్ ఈజ్ ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా రేషియో నిష్పత్తులు, త్రికోణమితీయ నిష్పత్తులు. ఇప్పుడు మనం వీటికి ఏదో ఒక యాంగిల్ తీసుకోవాలి. ఏదో ఒక యాంగిల్ దృష్టి వీటిని డిఫైన్ చేస్తూ ఉంటాం. ఏదో ఒక యాంగిల్ దృష్ట్యా వీటిని డిఫైన్ చేస్తూ ఉంటాం. సపోజ్ అక్కడ యాంగిల్ మనం థీటా తీసుకున్నాం అనుకోండి, సైన్ థీటా, సైన్ థీటా, కాస్ థీటా, సీకెంట్ థీటా, సీకెంట్ థీటా, ట్యాన్ థీటా, కాట్ థీటా. సీకెంట్ తర్వాత కొసీకెంట్ కదా, సీకెంట్ థీటా, కొసీకెంట్ థీటా, ట్యాన్ థీటా, కాట్ థీటా. అవి లేదా ఆల్ఫా తీసుకున్నాం అనుకోండి, సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా, సీకెంట్ ఆల్ఫా, కొసీకెంట్ ఆల్ఫా, ట్యాన్ ఆల్ఫా, కాట్ ఆల్ఫా. ఇలా